వెల్కమ్ టు ది లియో. ఉద్యోగ సంఘ మాజీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వెంకట్రామరెడ్డి మీద ప్రభుత్వం డిస్మిస్ వేటు వేసింది మనందరికీ తెలిసిందే. వాస్తవానికి వెంకట్రామరెడ్డి మీద డిస్మిస్ వేటు వేయగానే సహచర ఉద్యోగులందరూ ఆనందం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈ వెంకట్రామరెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా మారి గత 5 ఏళ్లలో ఉద్యోగులకు రావాల్సినటువంటి ఏ బెనిఫిట్స్ మీద కూడా పోరాడాల, ఉద్యోగుల పక్షాన ఎక్కడా నిలబడలా. జగన్మోహన్ రెడ్డి తా అంటే తందానా అన్నాడు. ఉద్యోగులకు ఇష్టం లేకపోయినా తానే స్వయంగా ప్రెస్ మీట్లు పెట్టి ఉద్యోగులందరూ హ్యాపీగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి మంచి చేశాడని చెప్తే ఉద్యోగులకు బాగా కాలింది. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం అది కాదు. అయితే ఇప్పుడు వెంకట్రామరెడ్డి అనే వ్యక్తిని తీసి పక్కన పెట్టడం వల్ల మంచి పని చేశారు. అవసరమైతే వైసీపీ కండువా కప్పుకుని రాజకీయాలు చేసుకుంటాడులే, ఇలాంటి వ్యక్తి అసలు ఉద్యోగంలోనే ఉండకూడదని చెప్పి తోటి ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తుంటే కొంతమందికి బాధ కలుగుతుంది. ఎవరికి బాధ కలుగుతుందంటే జగన్ అండ్ కోకు బాధ కలుగుతుంది. ఎందుకని బాధ కలుగుతుందంటే దానికి ఒక రీజన్ ఉంది. ఏంటా రీజన్ అంటే వైసీపీకి ఫంక్తు కార్యకర్తగా పనిచేసినటువంటి వ్యక్తి 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేసి ఇది ఉద్యోగి వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పి నాడు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమీ చేయకపోయినా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మేము అర్థం చేసుకుంటున్నామని చెప్పి ఉద్యోగులకు వెన్నుపోటు పొడిచాడు. ఇతని భార్య శ్వేత ముషీరాబాద్లో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న సమయంలో వైసీపీ నుంచి పోటీ చేసేందుకు నామినేషన్ వేసే ప్రయత్నం చేస్తే అప్పట్లో వాళ్ళ భర్త వెంకట్రామరెడ్డి గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పి వాళ్ళు అడ్డుకుంటే అప్పుడు ప్రచారం చేసి వదిలేసిన తప్ప పోటీ చేయలేదు. ఆ తర్వాత జగన్ వచ్చిన తర్వాత జగన్ని పలుమార్లు కలవడంతో పాటు కొన్ని తన సొంత లాభాలు చూసుకుని ఉద్యోగులకు వెన్నుపోటు పొడిచాడు. అయితే నిన్న జగన్ దీని గురించి మాట్లాడాడు. పాపం వెంకట్రామరెడ్డి కష్టం వస్తే జగన్ తనకు కష్టం వచ్చినట్టుగా భావించాడు. ఎందుకనంటే మరి అతనితో అంటగాగి 5 ఏళ్ల పాటు ఉద్యోగులకు వెన్నుపోటు పొడిచాడు కదా. సో మరి ఆ కృతజ్ఞత అయితే చూపించినట్టుగా ఉన్నాడు. నిన్న ఒక చాంతాడంత ట్వీట్ వేశాడు. సరే దాని గురించి మనం పెద్దగా ఇప్పుడు మాట్లాడలేం, కానీ దాని సారాంశం ఏంటంటే ప్రశ్నించే గొంతుకైనటువంటి వెంకట్రామరెడ్డి మీద మీరు డిస్మిస్ వేటు వేస్తారా, మీరు ఇలాంటి చర్యలతో ఉద్యోగుల గొంతు నొక్కలేరు అని చెప్పి ఆయన ఒక ట్వీట్ పెట్టాడు. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ వెంకట్రామరెడ్డిని ఫస్ట్ సస్పెండ్ చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎన్నికల ప్రచారం చేశాడు అని అప్పటి కడప కలెక్టర్, జగనే సీఎం అప్పుడు, కడప కలెక్టర్ ఎన్నికల సంఘానికి నివేదిక ఇస్తే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జగన్ ప్రభుత్వంలోనే ఈ వ్యక్తిని సస్పెండ్ చేశారు. మరి ఎన్నికల ప్రచారం చేయకపోతే ఎందుకు సస్పెండ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి? నువ్వు అదెందుకు చెప్పు? మొట్టమొదట అసలు సస్పెండ్ చేసిందే నువ్వు కదా. ఓటమి వచ్చిన తర్వాత దాని మీద ఎంక్వైరీ వేసింది, అది వేరే విషయం. అసలు సస్పెండ్ చేసింది ఎవరు? నీ ప్రభుత్వంలో నువ్వు సీఎంగా ఉన్నప్పుడు అప్పటి కడప కలెక్టర్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా సస్పెండ్ చేశారు. అది మాత్రం చెప్పడు. అంటే వెంకట్రామరెడ్డిని మొదట ఉద్యోగం నుంచి తొలగించింది జగన్మోహన్ రెడ్డి, డిస్మిస్ చేయలేదు కానీ సస్పెండ్ చేశాడు. అది మాత్రం చెప్పడు. ఇక గొంతు 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 ఏంటి? వెంకట్రామరెడ్డి ఎవరి గురించి మాట్లాడాడు? ఏ ఉద్యోగి గురించి మాట్లాడాడు? ఎప్పుడైనా సరే ఉద్యోగుల బెనిఫిట్స్ కోసం జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు, చేయలే. ఏదైతే డిఏ బకాయిలు ఉన్నాయో పెండింగ్ పెట్టి వెళ్ళిపోయాడు, వాటి గురించి ఏ రోజు అడగల. 1వ తారీఖున జీతాలు ఇవ్వకపోతే జీతమో రామచంద్ర అని ఉద్యోగులు మొత్తుకుంటే దాని గురించి ఏ రోజు నిలదీయల. ఈ వెంకట్రామరెడ్డి ఏం చేశాడు? ఉద్యోగులకి గొంతుక గొంతుక గొంతుక. ఎవరు గొంతుక? జగన్ గొంతుక. వెంకట్రామరెడ్డి ఎవరు గొంతుక? జగన్ గొంతుక, ఉద్యోగుల గొంతుక కాదు. జగన్ గొంతుక అనడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, చూపిస్తా చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, జగన్ ఓడిపోతే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఓడినట్లే. ఆ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు జగన్ ఓడిపోతేనంట గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరూ ఓడిపోయినట్టేనంట అని ఎవరు మాట్లాడారు? అప్పుడు దానికి ఉద్యోగ సంఘ నాయకుడిగా ఉన్నటువంటి వెంకట్రామరెడ్డి మాట్లాడాడు. ఇప్పుడు చెప్పండి, ఈ ఉద్యోగుల గొంతుక ఇది జగన్ గొంతుక? మీరు జగన్కు ఓటేయండి అని చెప్పటం జగన్ గొంతుక, ఉద్యోగుల గొంతుక? ఎవరు గొంతుక చెప్పండి? ఎవరు గొంతుక? ఏం రాశారు ఇక్కడ? రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్ ఓడిపోతే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఓడినట్లే. అవసరం వచ్చినప్పుడు జగన్ రుణం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉండాలి. ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత వచ్చేలాగా కృషి చేయాలి అంటూ రాజకీయ నాయకుడిలాగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడిగా ఉన్నటువంటి కాకర్ల వెంకట్రామరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అర్థమైందా? ఏమన్నాడు ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉండాలంట, ప్రజల్లో జగన్ పట్ల సానుభూతి వచ్చే విధంగా ఉద్యోగులు అందరూ కూడా కృషి చేయాలంట. ఇది జగన్ గొంతుక, ఉద్యోగుల గొంతుక? నేను అడుగుతున్నా, ఎవరి గొంతుక ఇది? ఇక్కడతో అయిపోలా. ఇక్కడ చూడండి,
నేను జగన్ బంటును. ఏపీజీఈఎఫ్ చైర్మన్ గా ఉన్నటువంటి వెంకట్రామరెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డికి తాను బంటునని, ప్రభుత్వానికి అధిపతి జగన్ కాబట్టి నేను ఆయన బంటుగానే ఉంటానని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామరెడ్డి అన్నాడు. ఇది కర్నూలులో జరిగినటువంటి ప్రథమ మహాసభలో ఆయన మాట్లాడటం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డికి ఈయన బంటుగా ఉంటాడంట. ఎందుకనంటే జగన్ సీఎం కాబట్టి అంట. మరి ఇప్పుడు చంద్రబాబు గారు సీఎం కదా, చంద్రబాబు గారికి బంటుగా ఎందుకు ఉండవు? 2019లో చంద్రబాబు గారు సీఎం కదా, అప్పుడు నువ్వెందుకు ఇది ఉద్యోగ వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పి నినాదాలు చేసి సోషల్ మీడియాలో బహిరంగంగానే పోస్టులు పెట్టావు? నువ్వు సీఎంకి బంటుగా ఉంటావా, జగన్కి బంటుగా ఉంటావా? జగన్కి బంటుగా ఉంటావు నువ్వు. ఎందుకంటే నీ ఫ్యామిలీ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి అనుచరులే. నీ భార్య స్వయంగా ముషీరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ప్రయత్నం చేసింది. అప్పుడు నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి ఆవిడ చేయడం కుదరలా. అది నీ చరిత్ర. ఇది గొంతుకంట. ఎవరు గొంతుక? ఉద్యోగులు గొంతుక. ఇది నేను జగన్ బంటునని చెప్పడం ఉద్యోగులు గొంతుక. ఇంకా ఇంకా ఉన్నాయి చూడండి. ఇది చూడండి. నన్నే ఓడించలేకపోయారు, ఇక జగన్నే ఓడిస్తారు. ఉద్యోగ సంఘం నేత వెంకట్రామరెడ్డి 2023లో, ఇది 3/3/2023 వచ్చినటువంటి వార్త ఇది. తాను జగన్ కు నమ్మిన బంటునని చెప్పిన వెంకట్రామరెడ్డి చంద్రబాబు హయాంలో 3 కులాల అధికారులపై దాడులు జరిగాయన్న ఆరోపణ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని పిలుపు. ఇప్పుడు చెప్పండి, ఎవరి గొంతుక? ఎవరి గొంతుక? జగన్ గొంతుక, ఉద్యోగుల గొంతుక? నన్నే ఓడించలేకపోయారు, జగన్నే ఓడిస్తామని చెప్పి అప్పట్లో చంద్రబాబు మీద విమర్శలు చేశారంటే అది రాజకీయ విమర్శలా కాదా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని పిలుపునిచ్చాడు అంటే అది రాజకీయ విమర్శలా కాదా? చెప్పండి, ఎవరి గొంతుక? జగన్మోహన్ రెడ్డి చెప్పాలా? నువ్వు రాసావు కదా, చెంతాడంత ట్విట్ రాసావు కదా, ప్రశ్నించే గొంతుకుని నొక్కేస్తారా అని రాసావు కదా. ఎవరి గొంతుక? ఏ ఉద్యోగి గురించి నిన్ను ప్రశ్నించాడు? గత 5 ఏళ్లలో ఏ ఉద్యోగి గురించి నిన్ను ప్రశ్నించాడు? ఇంకా వెంకట్రామరెడ్డి నైజం ఏంటో నేను చూపిస్తాను చూడండి. ఇది చూడండి. ఇది ఎప్పుడంటే 31 మార్చి 2019, అంటే ఎన్నికలకు కొద్ది రోజుల ముందు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు సంగతి. అప్పుడు ఏమని ఇచ్చాడు? ఒక సాక్షికి ఇంటర్వ్యూ ఏమని ఇచ్చాడు? ఇది ఉద్యోగి వ్యతిరేక ప్రభుత్వం అంట. ఇది ఉద్యోగ వ్యతిరేక ప్రభుత్వం అంట. ఇక్కడ ఏదో రాశాడు చూడండి. వైఎస్ జగన్ ప్రకటించిన 27% ఐఆర్, సిపిఎస్ రద్దు హామీలు అనేవి హర్షణీయమంట. మరి ఆ 2 ఏమైపోయాయి? 27% ఏమైపోయింది, సిపిఎస్ రద్దు ఏమైపోయింది? ఇది చంద్రబాబు ప్రభుత్వం మీద విషం చిమ్మాడు కదా. సరే చూడండి, ఇది తర్వాత చూడండి. ఇది జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టి అంగీకరించామంట సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి. చంద్రబాబు నాయుడు గారు 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు కట్టుబట్టలతో బయటకు వచ్చినటువంటి పరిస్థితి, ఉండటానికి కూడా లేని పరిస్థితి నుంచి ఆ రోజు ఆ అధికారులు బిల్డింగులు నిర్మించుకుని ఉద్యోగులకు తక్కువ టైంకి జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి చంద్రబాబు గారు తీసుకొచ్చారు. ఆయన ఉద్యోగి వ్యతిరేక ప్రభుత్వం అంట. మరి జగన్ వచ్చిన తర్వాత ఏమీ చేయకపోతేనంట ఆర్థిక పరిస్థితుల దృష్టి అంగీకరించాడంట. అంటే చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఏమైనా పోగుందా అక్కడ? జగన్ వచ్చాక ఏమైనా పోగులేదా? మనం విడిపోయిందే అప్పులతో కదా. ఇంకా చంద్రబాబు గారు అన్ని నిర్మించి కట్టేసి ఒక వ్యవస్థను గాడిలో పెట్టిన తర్వాత ఆయన ఓడిపోయాడు. జగన్ వచ్చిన తర్వాత అంట ఆర్థిక పరిస్థితుల దృష్టి అంగీకరించాడు. సిపిఎస్ రద్దు అడగల, 1వ తారీఖున జీతాలు అడగల, పెండింగ్ ఉన్న డిఏలు అడగల. జగన్మోహన్ రెడ్డి రిటైర్ ఉద్యోగులతో పాటు మొత్తంగా ఉద్యోగులందరికీ 30,000 కోట్ల రూపాయలు బకాయిలు పెడితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకు అప్పట్లో ఇచ్చిన హామీ ప్రకారం 21,000 కోట్ల రూపాయలు చెల్లించారు. ఇంకా 9,000 కోట్ల రూపాయలు ఉద్యోగులకు చెల్లించాలి. ముఖ్యంగా రిటైర్ అయిపోయి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శుభవార్త చెప్పింది. అది 30,000 కోట్లు జగన్ పంగనామాలు పెట్టి దిగిపోతే మరి ఎందుకు మాట్లాడాలి ఆ రోజు? ఇప్పుడు చెప్పండి, వెంకట్రామరెడ్డి ఎవరి గొంతుక? జగన్ గొంతుక, ఉద్యోగుల గొంతుక? ఉద్యోగులకు ఇదిగో వెంకట్రామరెడ్డి ఉద్యోగుల కోసం జగన్ని ఇక్కడ నిలదీశాడు. ఏ ప్రభుత్వాన్ని నిలదీయొచ్చు. నేను చంద్రబాబు జగన్ అని చెప్పట్లా. నువ్వు చెప్పావు కదా 2019లో ఇది ఉద్యోగ వ్యతిరేక ప్రభుత్వం అన్నావు కదా. మరి 2024లో నువ్వు ఆ మాట జగన్కి ఎందుకు చెప్పలేకపోయావు? జగన్ ఏమి చెప్పింది చేయలేదు కదా నీకు. సిపిఎస్ రద్దు అనేది కీలకమైన హామీ చేయలేదు కదా. మరి ఎందుకు అనలా నువ్వు జగన్ని? ఎందుకు జగన్ని గెలిపించాలన్నావు నువ్వు? ఎందుకు నేను జగన్ నమ్మిన పొంట అన్నావు? ఎందుకు నువ్వు రాజకీయ వ్యాఖ్యలు నన్నే ఓడించలేకపోయారు జగన్నే ఓడిస్తారని ఎందుకు రాజకీయ వ్యాఖ్యలు చేసావు నువ్వు? మరి ఎవరి గొంతుకా ఇప్పుడు? అంటే వెంకట్రామరెడ్డి అనే వ్యక్తి ఫంక్తు వైసీపీ కార్యకర్త. వైసీపీ కండువా ఒకటే కప్పుకోలేదు బహిరంగంగా, కానీ జగన్తో లోపాయికర ఒప్పందం పెట్టుకుని తన లాభం కోసం జగన్ తనకు తాయిలాలు అందిస్తే అందించుండొచ్చు, దానికోసం లక్షలాది మంది ఉద్యోగుల జీవితాలను ఫణంగా పెట్టినటువంటి నీచుడు వెంకట్రామరెడ్డి. అలాంటి వ్యక్తి మీద డిస్మిస్ వేటు వేస్తే సహచర ఉద్యోగులు అయ్యే పాపం అనలా. జగన్కి ఎందుకు నొప్పో నాకు అర్థం కాల. అప్పుడు సాధారణంగా ఈ వెంకట్రామరెడ్డితో పాటు కలిసి పనిచేసేవాళ్ళు అయ్యో వెంకట్రామరెడ్డిని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారా, ఎంత తప్పు జరిగింది, పాపం కదా అని ఎవడు అనుకోలా. ఏమనుకున్నారు? వీడికి ఇలాగే జరగాల,
ఈడు వైసీపీ కండువా వేసుకుని మనల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాడు. ఈడు ఏ రోజైనా మన పక్షాన పోరాడా? ఈడికి ఉద్యోగం ఎందుకు? జగన్ దగ్గర భజన చేసుకుంటూ ఆయన బతికేస్తాడు. ఇలాంటి వాడికి ఉద్యోగం వేస్ట్, దాన్ని ఇంకొకటికి ఇస్తే ఉపయోగం అని చెప్పి సొంతంగా పక్కన పనిచేసే వాళ్ళే అనుకున్నారు. సహచర ఉద్యోగులే అమ్మయ్య ఇలా ఈయన తీసేసి మంచి పని చేసింది కూటమి ప్రభుత్వం అని చెప్పి హ్యాపీ వ్యక్తం చేశారు. మరి జగన్కి ఎందుకు నొప్పి? పక్కన సహచర ఉద్యోగుడే అయ్యో పాపం అనలా ఈయన పీకేస్తే. నీకెందుకే జగన్మోహన్ రెడ్డి నొప్పి? ఎందుకనంటే ఉద్యోగ సంఘం ముసుగులో ఉండి నీకు ఇప్పుడు పని చేసేవాడు దొరకడు కాబట్టి నీ బాధ. జగన్ బాధ వెంకటరామరెడ్డిని డిస్మిస్ చేసినందుకు కాదు. ఇప్పుడు వెంకటరామరెడ్డి లాగా ఇంకొకరిని ఎత్తుక్కోవాలి కదా. ఎవడైనా వెంకటరామరెడ్డి లాగా ఫంక్తు వైసీపీ కార్యకర్తలాగా పనిచేసేవాళ్ళు ఎక్కడ దొరుకుతారు? గతంలో సూర్యనారాయణ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఎంత వేధించారా వైసీపీ హయాంలో? పాపం ఆయన పరారైపోయాడు. ఆ వేధింపులు తట్టుకోలేక అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఎంత తీవ్రంగా వేధించారు. ఎందుకని? ఆ రోజు ఉద్యోగుల పక్షాన ఆయన నిలబడి ప్రశ్నించాడు కాబట్టి. వెంకటరామరెడ్డి ఎవడ మాట్లాడటానికి మేము జగన్ ఇచ్చినటువంటి దానికి మేము అంగీకారం కాదు, మాకు ఈ కావాలని డిమాండ్ చేశాడు కాబట్టి ఆ వ్యక్తిని వేధింపులకు గురి చేస్తే పారిపోయాడు. అంత దారుణంగా వేధిస్తే నోరు మెదపలా ఈ రోజు మాట్లాడుతున్నాడు. అంటే వెంకటరామరెడ్డి లాగా ముసుగేసుకుని వైసీపీకి పనిచేసేవాడు దొరకరనేది జగన్ బాధ, అంతే తప్ప వెంకటరామరెడ్డి కాదు. ఏది ఏమైనా వెంకటరామరెడ్డి అనే వ్యక్తి ఉద్యోగి కాదు, జగన్మోహన్ రెడ్డికి కట్టు బానిస అనేది దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.